పెద్ద మనిషి తరిక నిలబెట్టుకోవాలంటే మాట్లాడే మాట నడిచే తీరు అన్నిట్లా పెద్దరికం కనబడాలి. నోటికి మస్తు మాటలు వస్తాయి. వచ్చిన మాటల్లో బయటికి ఇడిచిపెడితే ఎట్లా? ఇంతకీ ఆ పెద్ద మనిషి ఎవరు, ఏం మాట మాట్లాడిందని ఆలోచన చేస్తున్నారా? ఈ వార్త చూడురి, మీకే తెలుస్తుంది. తెలంగాణ యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకకపోవడం వల్ల వ్యసనాలకు బానిసలయ్యి గంజాయి డ్రగ్స్ వైపు చాలా వేగంగా ప్రయాణం చేస్తుండ్రు. చూసిర్రా సీఎం రేవంత్ సార్ ఏమన్నాడు? ఉద్యోగం లేక ఉపాధి లేక తెలంగాణలో యువత గంజాయి డ్రగ్స్ అమ్ముకుంటున్నారట. అట్లనొచ్చా? యువతకు ఉద్యోగాలు లేకపోతే బాధ్యత ఎవరిది? సర్కారుదే కదా. పోయిన సర్కారు చక్కగా ఉద్యోగాలు ఇయ్యలేదనే ఏడి కోరి మార్పు కోరుకొని రేవంత్ సార్ని గెలిపిస్తే సారేమో యువత గురించి ఇట్లా మర్యాద ఇచ్చి మాట్లాడిండు. నిజంగా యువత ఖరాబ్ అవుతుంటే వాళ్ళను బాగు చేయాల్సిన బాధ్యత సర్కారు మీద లేదా? పని చేసుడు బంద్ చేసి మీదికెళ్ళి యువతనే బద్నాం చేసుడు కరెక్ట్ కాదు సారు అని ఉస్మానియా యూనివర్సిటీల విద్యార్థులు కోపమైండ్రు. ఇంజనీరింగ్ విద్యార్థులకు వెంటనే దేశం ముందుకు పోవాలన్నా వెనకకు పోవాలన్నా ఆఖరికి మీ అసంటోళ్ళు ఎన్నికలలో గెలిచి కుర్చీలో కూర్చోవాలన్నా యూతే ఆధారం. వాళ్ళకు జరంతా ప్రోత్సాహం ఇయ్యాలి. మీకు ఏం కావాలో చెప్పుర్రి, మీకు సర్కార్ ఫుల్ సబ్దార్ ఇస్తది. కొత్త కొత్తవి కనిపెట్టుర్రి. మీరు చేసే పనికి దేశమంతా తెలంగాణ దిక్కు చూడాలి. మనమంతా గర్వంగా గల్లా ఎగరేసుకోవాలని హుషారు పెంచాలి. అంతేగాని తెలంగాణ యువత గంజాయి అమ్ముతున్నారు, డ్రగ్స్ అమ్ముతున్నారు, రోడ్ల పండి తిరుగుతున్నారు అని మాట్లాడితే ఎట్లా సారు అని గరమైతున్నారు యూత్ వాళ్ళు. అప్పట్లో ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళను సుతం గిట్లనే నోటికొచ్చినట్టు మాట్లాడిండు. వైన్స్లలో బీర్లు దాగి బిర్యానీ తిని మాట్లాడుతున్నారని కామెంట్లు వేసిండు రేవంత్ సారు. ఇప్పుడేమో యూత్ గురించి బూతులు మాట్లాడిండు. ఇదొక్కటనే కాదు, నోటికి ఏదోస్తది మాట్లాడి ముఖ్యమంత్రి హోదాను తక్కువ చేస్తున్నాడు. సీఎం అంటే ఎట్లుండాలి? హుందాగా ఉండాలి, ఒక పెద్ద మనిషి లెక్క ఉండాలి. గిట్లా బుడ్డ బుడ్డ మాటలు మాట్లాడితే ఎట్లా మర్యాద ఇయ్యబుద్ధి అవుతుంది అంటున్నారు జనాలు.